చెప్పండి అన్న, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? కొత్తగా ఏర్పడిన ఏ ప్రభుత్వం అయినా సంక్షేమం అభివృద్ధి గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఈ గడిచిన 5 ఏళ్లలో సంక్షేమం అభివృద్ధి అంటారు కానీ దాని చోట ఏం జరగలేదు. ఎక్కువ విధ్వంసం, సహజ వనరులు కొల్లగొట్టడం తప్పక ఏం జరగలేదు. నెక్స్ట్ రాబోయే 2024 ఎలక్షన్స్లో మా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి చంద్రబాబు 30 ఏళ్ళ పైన అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి. ఎంతో కార్యకర్తలు కూడా కష్టపడి మండల వారీగా, గ్రామాల వారీగా ఈసారి అన్న గెలిపించుకోవాలని కృషి చేస్తున్నారు. నెక్స్ట్ జిల్లాలో 10కి 10 సీట్లు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. అవి గెలిపించడానికి అన్ని విధాలుగా కార్యకర్తలు వాళ్ళ శ్రమంతో దారబోసి ఈసారి టీడీపీ జెండా ఎగరేసేదానికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. జనసేన, టీడీపీ ఉమ్మడి కూటమి 160 సీట్ల పైనగా కంపల్సరీ గెలిచే మూమెంట్ ఉంది. ఇకపోతే ఈ సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించి సోమిరెడ్డి సార్ గారు అంటే గెలవటానికి ఏ అంశాలు బాగా దోహదపడతాయి అనుకుంటున్నారు? చంద్రమోహన్ గురించి చెప్పాలంటే ఇంతని చెప్పలేము. ఆయన నిద్ర లేచి పొద్దుగూగితే సర్వేపల్లి నియోజకవర్గం, రాష్ట్రం, జిల్లా ప్రజలు వీళ్ళ గురించి ఆలోచన తప్పక సొంత విషయాలు అసలు పట్టించుకోరు. ఆయన కేవలం ప్రజల సంక్షేమం, కార్యకర్తల విధి అంటే వాళ్ళ డెవలప్మెంటు, వాళ్ళ గురించి ఆలోచిస్తారు తప్పక ఇంకా వేరే వ్యాపారాల గురించి అసలు ఆలోచన ఉండదు ఆయనకి. అందువల్ల చంద్రమోహన్ అన్న నిద్ర లేచి పొద్దుగూగితే కార్యకర్తలకు ఫుల్ అందుబాటులో ఈ జిల్లాలో లీడర్ ఎవరంటే చంద్రమోహన్ అన్నే. కార్యకర్తలకి కష్టాలు వచ్చినప్పుడు కానీ, కేసులు వచ్చినప్పుడు కానీ, కోర్టులో కానీ కనీసం ఆయన గురించి ఆయన ఆలోచించడు. నిద్ర లేస్తే కార్యకర్తల గురించి ఆలోచించే మనస్తత్వం తప్ప ఇంకేం ఉండదు. అందువల్ల చంద్రమోహన్ గెలిచే ఆస్కారం 100% ఉంది. ఇకపోతే నెల్లూరు నగరానికి సంబంధించి నారాయణ గారు ఈసారి గెలిచేదానికి ఎంతవరకు అవకాశం ఉందనుకుంటున్నారు? మా అన్న చంద్రమోహన్ నెట్టు ఆయన కూడా విద్యావేత్త కాబట్టి నెల్లూరు నగరం ఎలా డెవలప్ చేశారో అందరికీ తెలుసు. ఈ జిల్లాకి వీళ్ళిద్దరూ 2 కళ్ళు లాంటి వాళ్ళు. తర్వాత బేదా రవిచంద్ర యాదవ్ కూడా ఆయన స్థాయిలో ఆయన పనిచేసి పార్టీకి ఎంత కృషి చేశారు. ఈ జిల్లాలో మొట్టమొదటి గెలిచే సీటు సర్వేపల్లి, అది కూడా అత్యధిక మెజారిటీతో గెలిచి ఈసారి చంద్రబాబు గారి మినిస్ట్రీస్లో టాప్ 5లో మా నాయకుడు ఉంటాడు. ఇది మా ఆశ. ఓకే, థ్యాంక్స్. చెప్పండి అన్న, ఈ గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన గురించి మీ అభిప్రాయం? వైసీపీ పాలన దౌర్జన్యం అండి. వచ్చేది టీడీపీ టీడీపీ వస్తుంది. అలాగే నెల్లూరు నగరానికి సంబంధించి నారాయణ గారు ఈసారి గెలిచేదానికి ఛాన్స్ ఉందంటారు? ఉండదు, నారాయణ గెలిచే ఛాన్స్ ఉంది. మంచి అభివృద్ధి చేసి పని చేసేది వస్తుంది. అలాగే సర్వేపల్లిలో సోమిరెడ్డి సార్ గురించి చెప్పండి. సోమిరెడ్డి వస్తే తప్పకుండా ఖచ్చితంగా గెలుస్తాడు సోమిరెడ్డి. ఏంటి మీరు అంత బలంగా నమ్మడానికి గల కారణం? కారణం అంటే ఆయన చేసిన పనులు మేము 9 సంవత్సరాలు చేస్తున్నాయి. ఆయన కాకుండా చేయకుండా ఇప్పుడు ఆయన పెద్ద అన్ని చేస్తాడు. థ్యాంక్స్ అన్న. గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి గారి పాలన చాలా అధ్వానంగా మారిందండి. కేసులు, ఇతర వ్యవహారాలు, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, ఇవన్నీ అసలు ఒకటి కాదులేండి. మొత్తం అతను తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తప్ప ప్రజా సమస్యలకు సంబంధించినది ఏదీ లేదు. మరి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? నాకు తెలిసి మీకు 175 అంటాడు జగన్ రెడ్డి గారు, 150, 160 అంటారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అంతకు ఈజీ మాత్రం కాదు. పక్క అయితే టీడీపీ మాత్రం జనసేన అధికారంలోకి వచ్చడం ఖాయం. నెల్లూరు సిటీ నుంచి నారాయణ గారు దాని గురించి రెండో మాట పడలేదండి. నారాయణ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాడు. ఎన్ని జగన్ గారు పోటీ చేసినా కానీ నారాయణ గెలుస్తున్నాడు. ఎందుకని అంత నమ్మకం? ఎందువల్ల? పోయినసారి అతను చేసిన అభివృద్ధి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు తీసుకున్న అదే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఇవన్నీ అతను చేసిన బుద్ధి డ్రైనేజీని అయితే చిన్న డ్రైనేజీని అయితేనే నారాయణ గారు గెలుస్తున్నాడు. మీకు దీంట్లో ఎన్ని డౌట్ మాత్రం లేదు. అన్న, గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? అన్న, ప్రస్తుతానికి అయితే బాగాలేదని చెప్పను, బాగుందని చెప్పను, పర్లేదని మాత్రం నేను చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు నెల్లూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా సిటీ నుంచి నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా, అతను గెలిచే అవకాశం ఏమైనా ఉందా? అతను పక్కా గెలిచే అవకాశం ఉందని నేను చెప్తానన్నా. అంటే ఎందువల్ల? అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వలన? దర్గాని ఎవరు పట్టించుకోవాలి, ఒకప్పుడు ఆయన పట్టించుకొని ఎంతో చేశాడు. దానికని ఆయన గెలుస్తాడు ఈసారి. పోయినసారి ఏంటంటే ప్రజల కళ్ళలో పడలా, ఈసారి పక్కా వస్తాడు. మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఏ పార్టీ వచ్చే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా అంటే సిపిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అంటే అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కారణం అన్న? ఒక ఛాన్స్ అని చెప్పని అందరినీ ఇది చేశారు.
ఈసారి అయితే పక్క సిబిఎన్ గారే అధికారంలోకి వస్తారని నేను చెప్తున్నాను.